1995లో పాడుబడ్డట్టుగా హైదరాబాద్ ఇప్పుడు ఢిల్లీ పరిస్థితి అలాగే ఉన్నది. డబుల్ ఇంజిన్ సర్కారు ఉండుంటే న్యూయార్క్ వాషింగ్టన్ లా మారేది. ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ఇట్లా అంటా ఉన్నట, హైదరాబాద్ ఘన చరితకు అవమానం జరిగింది మండిపడుతున్న తెలంగాణ వాదులు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణపై మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేశారు. దేశ రాజధానిలో హైదరాబాద్ నగరాన్ని అవమానించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బాబు హైదరాబాద్ స్థాయిని దిగజార్చారు. 1995 నాటికి హైదరాబాద్ పాడుబడ్డట్టు ఉండేదని చెప్పారు. ఢిల్లీలో తెలుగు ప్రజలు అధికంగా ఉండే షహదారా ప్రాంతంలో బీజేపీ తరఫున ఆయన ఎన్నికల ప్రచారం చేసిరట. ఇక మొత్తానికి బీజేపీకి సపోర్ట్ చేయడానికి ఢిల్లీకి పోయిన చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఆ షహదారా ఎక్కడైతే ఢిల్లీలో తెలుగు వాళ్ళు ఎక్కడ ఉంటారో అక్కడ ప్రచారం చేస్తూ ఈ మాట అన్నాడట. ఏమన్నాడు? 1995లో హైదరాబాదు పాడుబడ్డట్టు ఉండే, సేమ్ ఇప్పుడు ఢిల్లీ కూడా గట్లనే ఉన్నది. అట్లా ఉండొద్దు ఢిల్లీ పరిస్థితి. ఢిల్లీ దేశ రాజధాని అభివృద్ధి చెందాలంటే ఇక్కడ డబుల్ ఇంజన్ సర్కారు ఉండాలి అన్నాడు. అయితే ఇప్పుడు తెలంగాణ వాదులందరి బాధ, కోపం ఏంటంటే హైదరాబాదును పాడుబడ్డట్టు ఉన్నది గతంలో అని చంద్రబాబు అన్నాడు. ఇది హైదరాబాదుకు, తెలంగాణకు, తెలంగాణ బిడ్డలకు అవమానకరం, ఈ ప్రాంతాన్ని అవమానించండి అని అన్నారు. బట్ మీరు అంటే హైదరాబాదును చంద్రబాబు నాయుడు గారు తక్కువ చేసి కించపరిచారు అనేది చూస్తున్నారు, కానీ అసలు ఆయన ఎందుకు అన్నాడో మీరు చూస్తున్నారా? అందులో అంతర్యం మీరు గమనిస్తున్నారా? ఎందుకంత ఆవేశం, ఎందుకంత బాధ, ఎందుకంత తొందరపాటు? ఒక్కసారి సైసుండ్రి. జస్ట్ ఆయన ఏమన్నాడంటే 1995లో పాడుపడ్డది అన్నాడు. మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయింది ఎప్పుడు? 1995లో ఆయన ముఖ్యమంత్రి అయిండు. ఆయన ముఖ్యమంత్రి అయినాకనే హైదరాబాద్ బాగుపడ్డదని చెప్పుకోనీకి అదొక డబ్బా అన్నమాట. ఆయన సెప్టెంబర్ 1995లో ఆయన ముఖ్యమంత్రి అయిండు. అంటే ఇప్పుడు హైదరాబాద్ అప్పటి నుంచి అంత పాడుపడ్డట్టే ఉన్నది, నేనే బాగా చేసిన అని ఒక సెల్ఫ్ డబ్బా కొట్టుకోనీకి అక్కడ ఢిల్లీతో కంపేర్ చేస్తూ ఒక మాట చెప్పిండు అంతే. చంద్రబాబు గురించి మనకు తెలియదా? ఆయనే అంత చేసేసిండు, ఆయనే గొప్ప అని చెప్పుకోనీకి ఇక తోడు కూసున్నోడిని, తోటోడిని కూడా తక్కువ చేసి మాట్లాడడానికి కూడా చంద్రబాబు నాయుడు వెనకారడు. అందితే కాళ్ళు, అందకపోతే జుట్టు పండుకునే వైనం ఎవరికి ఉన్నది ఈ యొక్క తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ నాయకులు అంటే మొట్టమొదటి పేరు చంద్రబాబు నాయుడుదే వినిపిస్తుంది. ఇప్పుడు ఆయనకు క్రెడిట్ కావాలి, ఆయనకు క్రెడిబిలిటీ పెరగాలంటే 1995లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే హైదరాబాద్ బాగుపడ్డది. అంతకుముందుకు అంతా కూడా ఇది పాడుపడ్డ పాత బంగళా ఇది అని చెప్పదలుచుకున్నాడు కనుక చెప్పిండు గంతే. ఇలా వాంటెడ్గా హైదరాబాద్లో తెలంగాణ బిడ్డలను ఇన్సల్ట్ చేయాలని కూడా కదా ఆయన ముఖ్య ఉద్దేశం. నేనే పీకేసిన, నేనే ఏరేసిన అని చెప్పుకోనికి. ఆబ్వియస్లీ చంద్రబాబు నాయుడు గారు కృషి చేసిండ్రు, ఇందులో ఆయన పాటుపడ్డారు అనే దానికి ఒక నిదర్శనం ఉన్నది, ఆయన పాత్ర ఉన్నది. ఎవరి పాత్ర లేకుండా ఇక్కడ ఒక 5 ఏళ్ళు ఒక గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు, ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక ప్రాంతం ముందుకు పోదు ఉట్టిగానే వాళ్ళ సహకారం లేకపోతే. ఇవాళ అంతో కొంత నాటి నుంచి ఇప్పటి వరకు తెలంగాణ ఎదుగుతూనే వస్తుంది అంచలంచలుగా. అంటే దానికి కారణం ప్రతి ఒక్కరు ఎంతో కొంత కృషి చేసినట్టే. అలా డెఫినెట్లీ చంద్రబాబు నాయుడు గారి పాత్ర కూడా ఉంటుంది. కానీ మరి ఇట్లా అంటే నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత అంతా బాగుపడ్డదని చెప్పుకోవడానికి ఇట్లా ప్రాంతాన్ని పాడుపడ్డది అనేంత నీచమైన స్థాయికి దిగజారది ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. ఆయన గురించి మనందరికి తెలిసిందే. ఎందుకు దానికంతా మండిపడాలి? ఆయన ముఖ్యమంత్రి అయినాకనే బాగు చేసిండు అని గొప్పలు చెప్పుకుంటా ఉన్నాడు. అది గ్రహించాలి. ఆ సెల్ఫ్ డబ్బా స్టార్ చంద్రబాబు నాయుడు అనుకో ఊకోవాలి. ప్రతిదానికి చీటికి మాటికి ఆవేశానికి పోతే మనకు కూడా ఏమవుతుంది? అనవసరం కోపం వేయడం వల్ల ఆరోగ్యం మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. వదిలేయండి, చంద్రబాబు నాయుడు అంత హైలైట్ చేయకుండ్రి, లైట్ తీసుకోండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.